దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. క్రీస్తునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో నుండి దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, మీ అందరి ప్రార్థన ఆలకించిన దేవుడు నాకు తోడుగా ఉండి గడిచిన వారమంతట్లో నిర్విరామమైనటువంటి పరిచర్య ప్రభు ఇచ్చారు. ఎక్కడ ఆయన నామానికి అవమానం కలగకుండా ఆయన దాసుడిగా నన్ను బలపరిచి ఆయన కృపతో వాడుకున్నారు. అందును బట్టి అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదామా? మీరంతా నా కొరకు అలాగే ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని వాక్యాన్ని లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మీ అభినందిస్తూ ఇంకా ఈ సేవ పరిచర్యలో ప్రోత్సాహపరుస్తున్న వారందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనాన్ని చదవండి. అందరూ నాతో పాటు చెప్పండి. అంజూరపు చెట్టును చూచి, అందరూ నాతో చెప్పండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. మీరే చెప్పండి, నేను చెప్పకుండా మీరు చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఈ రోజుకు దేవుడు మనకిచ్చిన సందేశం అది. రాత్రి కాలంలోనే కొంత ఇంట్రడక్షన్ ఇచ్చాను. కొంచెం దాన్ని జ్ఞాపకం చేసి సందేశాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. వినాలనుకునే వారంతా మోకరించండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ఏకీభవించండి. మీ సేవకుల నోట్లో నుంచి మీరే మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే ఆ మాటలు ఎంతో ప్రయోజనంగా ఉంటాయి. స్తోత్రాలు ప్రభు. కృప చూపండి అయ్యా. వాక్యమయ్యన్న దేవానికి స్తోత్రాలు అయ్యా. ఆ వాక్యం మేము విని ప్రభు, ఆ వాక్యం ద్వారా నడుచుకోవటానికి మీరు సహాయం ఇచ్చేయండి ప్రభు. ఆత్మీయంగా మమ్మల్ని పెంచమని అడుగుచున్నామయ్యా. విని విడిచిపెట్టేవారిగా కాకుండా విని వాక్యానుసారమైన జీవితం మేము జీవించే ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభునికి స్తోత్రం. మేమందరం కలిసి పాడి దేవుని వాక్యాన్ని నేను మీకు అందించాలని ఆశపడుతున్నాను. యవనస్తులందరూ వేదిక మీదకి రండి. మన పాటల పుస్తకంలో నుంచి రాత్రి ప్రకటించిన విధంగా ఈ చిన్న పాట ప్రభునామానికి మహిమార్థంగా పాడదాం. చేతులు పైకెత్తండి. అందరూ చేతులు పైకెత్తి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా కొంతమంది చేతులు ఎత్తలా, చేతులు పైకెత్తి కదుపుతూ చేతులు దించండి. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, ఇదిగో నేను త్వరగా వస్తును సిద్ధపడుడి అని
స్వరమును వినుమా, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. చప్పట్లు కొడదాం అందరూ. ఆమేన్. నూట 20 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను పాటించక ప్రభు మాటను వారలు, పాటించక ప్రభు మాటను వారలు నీటిలో మునిగిరి. పాఠము నీకిది, నీటిలో మునిగిరి, పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. సంతోషంగా చప్పట్లు వినపడేటట్టు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర క్రియ స్నేహితురాలు, ఆపద నెరిగియు ఆశలు వీడక, ఆపద నెరిగియు ఆశలు వీడక నాశనముందెను. పాఠము నీకిది, నాశనముందెను, పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడి అనే స్వరమును వినుమా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. చిగురించెను చూడుము. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదామా. ఆమె కూర్చోండమ్మా. మంచిది ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఒకసారి చదివి సహాయం చేయండి. మూలవాక్యాన్ని మత్తయి సువార్తలో నుంచి మనం చదివాం కదా, 24వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త. ప్రియులరా, ఇంకా చరిత్ర చాలా ఉంది. ఈరోజు దేవుడు మనకిస్తున్న సందేశం, నిన్న మధ్యాహ్నం తర్వాత ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి సందేశం, రాత్రి కొరకు ఈరోజు కొరకు. అంజూరపు చెట్టు చాలాసార్లు అనేక కోణాల్లో మనం విన్నాం. ఒక వ్యక్తి ఒక్కొక్క కోణంలో ఒక్కలాగా కనిపిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి ఒక గంట సేపు, ఎందుకంటే ఈరోజు చాలా స్పీడ్గా వెళ్ళాలి.
మరి సంస్కారపు ఆరాధన ఉంది, బల్లను సమీపించాలి, అనంతరం పలహారాలు ఉన్నాయి, మీ అందరికీ ప్రేమ విందు ఉంది. ఈరోజు మా పాస్టర్ గారిని చూస్తే ఒక మాట చెప్పక తప్పదు. రమారమి ప్రియులరా, 127 సంవత్సరాలు శారమ్మ బ్రతికింది, 175 సంవత్సరాలు అబ్రహాం బ్రతికాడు. అయితే శారమ్మను అబ్రహాము తన లైఫ్లో ఒక్కసారి ఒక్క మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, నీవు చక్కని దానవని నేను ఎరుగుదును అన్నాడు. వాళ్ళిద్దరి సంసార జీవితంలో ఒకే ఒకసారి. ఈరోజు మా పాస్టర్ గారు నాకు అలా కనిపించింది. ఎందుకని అంటే, ఆ పొయ్యి దగ్గర పుల్లల పొయ్యి మీద ఉడుకుతున్నటువంటి చికెన్లో తను పెద్ద గరిటె పెట్టి తిప్పుతా ఉంది. వాళ్ళు అయితే ప్రియులారా, పరిచర్య చేసేవాళ్ళు అంత అందంగా ఉంటారట. బైబిల్ కూడా చెప్తుంది, పరిచర్య 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 చేయని వాళ్ళనే సోమరులు అని పిలుస్తుంది బైబిల్. ప్రియులారా, పరిచర్య చేసే వాళ్ళనే చాలా అందంగా ఉంటారని పిలిచింది. బైబిల్లో చాలా చరిత్రలు నేను చెప్పగలను. దేవుని పరిచర్య చేసి వాళ్ళు సౌందర్యవంతులుగా పిలువబడ్డారు. ఉదాహరణకి దావీదు భక్తుడిని చూడండి, గొర్రెలను కాచుకుంటా ఉన్నాడు. గొర్రెల దగ్గర ఉన్నప్పుడే సమూయేలు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకుని దేవునికి బలర్పించడానికి పక్కనే ఉన్న పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, నీ కొడుకులందరినీ తీసుకురావయ్యా అని యెషయితో చెప్పాడు. అందరినీ తీసుకొచ్చాడు, కానీ ఆకరోడిని తీసుకురాలా. ఈ ఆకరోడు ఏం చేస్తున్నాడంటే, గొర్రెలను కాచుకుంటా దేవుణ్ణి గణపరుస్తూ పాటలు పాడుకుంటా దేవుని పరిచర్యలో కూడా సాకారిగా ఉంటూ కొనసాగుతున్నాడు. ఈ 6 కొడుకుల్ని 7 కొడుకుల్ని దైవ సేవకుడు ముందుకు తీసుకొస్తే ఒక్కడిని కూడా ఇష్టపడలా. వీళ్ళందరూ బిల్డప్ వాళ్ళే, సోమరితనంతో మజిల్స్ బాడీ ఎంతసేపు వాళ్ళ చూపించుకునే వాళ్ళు. కానీ ఒకడు గొర్రెలను కాస్తా ఉన్నాడట దేవుని పరిచారకుడుగా. ప్రియులరా, అతను వచ్చిన తర్వాత అతని గురించి భలే రాసింది సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం అనుకుంటా, 17, 16వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. చూడండి, గొర్రెలను కాసుకుంటా ఎండలో పడి తిరిగితే నల్లగా ఉంటాడా? ఎర్రగా ఉండడు కూడా నల్ల అయిపోతాడు. మరి అంతే కదండి, ఎండలో తిరిగితే కొంతమంది అందుకనే ఎండలోకి రారు, సోమరుల్లాగా సుఖభోగాలు అనిపిస్తారు. కనీసం ఇంట్లోంచి బయటికి రావాలంటే పెద్దదేదో అడ్డం పెట్టుకుని వీళ్ళ గ్రామర్ ఎక్కడ ఫెయిల్ అయిపోతుందో అనుకుంటూ నడుస్తారు. ఎందుకని అంటే ఎండలోకి వెళ్తే నల్లబడతామని. ఇతడు ఎండల్లో గొర్రెలను కాచుకుంటూ, పైగా ఇజ్రాయెల్ దేశం మీరు వెళ్ళి చూడండి ఎప్పుడన్నా, మనలాగా చెట్టు చేమ పచ్చదనం ఉండదు, చాలా తక్కువగా కనపడుతుంది. కొండలు, లోయలు, ఎడారులు. ప్రియులారా చూడండి, అలాంటి పరిస్థితి. ఆయన రాసిన పాటలో కూడా ఉంది కదా, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో అంటూ. ప్రియులారా, ఈ దావీదు వచ్చేసరికి దావీదుని ఆత్మదేవుడు వివరిస్తున్నాడు. అయితే ప్రియులారా, పరిచర్య చేసేవాళ్ళు అంత అందంగా ఉంటారట. బైబిల్ కూడా చెప్తుంది, పరిచర్య 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 చేయని వాళ్ళనే సోమరులు అని పిలుస్తుంది బైబిల్. ప్రియులారా, పరిచర్య చేసే వాళ్ళనే చాలా అందంగా ఉంటారని పిలిచింది. బైబిల్లో చాలా చరిత్రలు నేను చెప్పగలను. దేవుని పరిచర్య చేసి వాళ్ళు సౌందర్యవంతులుగా పిలువబడ్డారు. ఉదాహరణకి దావీదు భక్తుడిని చూడండి, గొర్రెలను కాచుకుంటా ఉన్నాడు. గొర్రెల దగ్గర ఉన్నప్పుడే సమూయేలు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకుని దేవునికి బలర్పించడానికి పక్కనే ఉన్న పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, నీ కొడుకులందరినీ తీసుకురావయ్యా అని యెషయితో చెప్పాడు. అందరినీ తీసుకొచ్చాడు, కానీ ఆకరోడిని తీసుకురాలా. ఈ ఆకరోడు ఏం చేస్తున్నాడంటే, గొర్రెలను కాచుకుంటా దేవుణ్ణి గణపరుస్తూ పాటలు పాడుకుంటా దేవుని పరిచర్యలో కూడా సాకారిగా ఉంటూ కొనసాగుతున్నాడు. ఈ 6 కొడుకుల్ని 7 కొడుకుల్ని దైవ సేవకుడు ముందుకు తీసుకొస్తే ఒక్కడిని కూడా ఇష్టపడలా. వీళ్ళందరూ బిల్డప్ వాళ్ళే, సోమరితనంతో మజిల్స్ బాడీ
ఎంతసేపు వాళ్ళ చూపించుకునే వాళ్ళు. కానీ ఒకడు గొర్రెలను కాస్తా ఉన్నాడట దేవుని పరిచారకుడుగా. ప్రియులరా, అతను వచ్చిన తర్వాత అతని గురించి భలే రాసి ఉంది సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం అనుకుంటా, 16వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. చూడండి, గొర్రెలను కాసుకుంటా ఎండలో పడి తిరిగితే నల్లగా ఉంటాడా? ఎర్రగా ఉండడు కూడా నల్ల అయిపోతాడు. మరి అంతే కదండి, ఎండలో తిరిగితే కొంతమంది అందుకనే ఎండలోకి రారు, సోమరుల్లాగా సుఖభోగాలు అనిపిస్తారు. కనీసం ఇంట్లోంచి బయటికి రావాలంటే పెద్దదేదో అడ్డం పెట్టుకుని వీళ్ళ గ్రామర్ ఎక్కడ ఫెయిల్ అయిపోతుందో అనుకుంటూ నడుస్తారు. ఎందుకని అంటే ఎండలోకి వెళ్తే నల్లబడతామని. ఇతడు ఎండల్లో గొర్రెలను కాచుకుంటూ, పైగా ఇజ్రాయెల్ దేశం మీరు వెళ్ళి చూడండి ఎప్పుడన్నా, మనలాగా చెట్టు చేమ పచ్చదనం ఉండదు, చాలా తక్కువగా కనపడుతుంది. కొండలు, లోయలు, ఎడారులు. ప్రియులారా చూడండి, అలాంటి పరిస్థితి. ఆయన రాసిన పాటలో కూడా ఉంది కదా, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో అంటూ. ప్రియులారా, ఈ దావీదు వచ్చేసరికి దావీదుని ఆత్మదేవుడు వివరిస్తున్నాడు. గమనించండి, వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. దేవుడిచ్చిన సందేశం ఏమిటంటే, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోనండి. ప్రియులారా, అంజూరపు చెట్టును చూడండి. రాత్రి కాలంలో మీకు కొంచెం చెప్పా అంజూరపు చెట్టు గురించి. అంజూరపు చెట్టును గురించి రాత్రి విన్న వాళ్ళు అంజూరపు చెట్టుని ఇంగ్లీష్లో ఏమంటారు అని చెప్పాను? ఫిగ్ ట్రీ. ఫిగ్ ట్రీ, FIG, ఫిగ్ TRE, ట్రీ, ఫిగ్ ట్రీ అంటారు, అంజూరపు చెట్టు. ప్రియులారా, దీని గురించి మనం నేర్చుకుంటూ లోకా సువార్తలోని అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మత్తయి సువార్తలో అనుభవాన్ని మీకు పరిచయం చేసి సందేశంలోనికి వెళుతున్నాం. అంజూరపు చెట్టును చూడండి. ఈ అంజూరపు చెట్టు అనగా ఎవరు అంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలలో యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి విశ్వాసుని అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా దేవుడు పోల్చాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డ ఒక అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా ఉన్నాడు. రాత్రి విన్నాం కాబట్టి చాలా వరకు రాత్రి వచ్చిన వాళ్ళకి డౌట్స్ ఉండవు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి డౌట్ ఉండకూడదని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను దాని గురించి, ఇంట్రడక్షన్. అంజూరపు చెట్టు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నిర్మించిన నిర్మాణంలో పిలువబడినటువంటి 3వ చెట్టు అంజూరపు చెట్టు. మొదటి చెట్టు ఏమని చెప్పాను? జీవవృక్షం. 2వ చెట్టు ఏమని చెప్పాను? మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం. 3వ చెట్టు అంజూరపు చెట్టు. చప్పట్లు కొట్టండి అంజూరపు చెట్టుని గురించి. రాత్రి రెఫరెన్సులు కూడా చెప్పేశా. ప్రియులారా, 3వ చెట్టు అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఎలా ఉంటుంది అంటే, అది భూమి నుంచి రమారమి 20 అడుగుల నుంచి 25 అడుగులు ఎత్తు మాత్రం ఉంటుంది. ఇంకా పెద్దదైతే 30 అడుగుల లోపులో ఉంటుంది. ఇక అంతకు మించి ఎత్తుగా పెరగదు. ఇది పైకి పెరగదు కానీ పక్కకు పెరుగుద్ది. చుట్టూ కొమ్మలు. అంటే ఒక 20 అడుగులు ఎత్తు పెరుగుతుంది అంటే, 30 అడుగులు ఎత్తు పెరుగుతుందంటే 10 అడుగులు ఎదిగిన తర్వాత పక్కకు పెరగటం మొదలు పెడుద్ది. స్ట్రైట్గా పెరగదు. తాడి చెట్లు స్ట్రైట్గా ఉంటాయా, పక్కకు ఉంటాయా? స్ట్రైట్గా ఉంటాయా? చెప్పండి అమ్మా, కళ్ళజోడు తీసాను ఫ్రీగా మాట్లాడదామని. తాడి చెట్లు తిన్నగా పైకి ఉంటాయా, పక్కకు ఉంటాయా? పైకే ఉంటాయి. 100 సార్లు అడిగినా పైకే ఉంటాయి. కొబ్బరి చెట్లు పైకి ఉంటాయా, పక్కకు ఉంటాయా? భలే చెప్తున్నారండి మీరు, భీమవరం వాళ్ళు ఎంతైనా. అయ్యో, ఏదది కొత్త షాప్ ఒకటి ఓపెనింగ్ అయింది, షాపింగ్ మాల్. ఏదది? అబ్బా, బైబిల్లో ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి చెప్పరు, కానీ భీమవరంలో ఎన్ని షాపులు ఉన్నాయో చెప్పేస్తున్నారు మీరు.
మంచిది. ఎస్ఆర్ అయినా ఎస్ఆర్. రాత్రి ఎందుకో మేమిద్దరం మాట్లాడుకుంటా పాస్టర్ గారు, ఎస్ఆర్ షాపింగ్ మాల్కి విపరీతంగా వస్తున్నారు జనం, ఆ సెంటర్ దాటడం కష్టమైంది అంటే మనం కూడా వెళ్దామా అంది. వెళ్దాంలే అన్న. ఎప్పుడు వెళ్దాం అంది. చెప్తానులే అన్న. అంటే ఇంకా ఆమెకు చెప్పలేదు, మేము వెళ్ళాం. స్తోత్రం చెప్పేయండి మీరు. ప్రియులారా చూడండి, కొన్ని చెట్లు పైకి ఎదుగుతాయి, కొన్ని చెట్లు పక్కకి ఎదుగుతాయి. ఒలివ చెట్టు కూడా పైకి ఎదగదు, కొంత ఎత్తు మాత్రమే ఎదుగుద్ది. అయితే చెట్లకు ఒక్కొక్క చెట్టుకి దేవుడు ఒక్కొక్క చరిత్ర ఇస్తాడు, అంటే ఒక్కొక్క లైఫ్ ఇస్తాడు. ఆ చెట్టు అలాగే ఉండాలని. మామిడి చెట్టులో కుంకుడుకాయలు కాయాలని దేవుడు చెప్తాడు. అవునన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, శ్రద్ధగా వింటున్నారు. మామిడి చెట్టు తినే కాయలు ఇచ్చే చెట్టు, కొబ్బరి చెట్టు త్రాగే నీళ్లునిచ్చే చెట్టు. మామిడికాయని కడిగేసుకుని తినేస్తాం, కొబ్బరికాయని కడిగేసుకుని తినేస్తామా? అంత సీరియస్గా చూస్తారేంటమ్మా? కొబ్బరికాయని కడిగేసి తినేస్తామా? తినలేము. దాన్ని కొట్టి నీళ్లు మాత్రం తాగుతాం. జామకాయ తినే చెట్టు, అందుకని అది కోసుకోవటానికి అందుబాటులో ఉండేటంత ఎత్తే పెరుగుతుంది. అయితే ప్రియులారా, అంజూరపు చెట్టుకు కూడా ఒక లైఫ్ ఇచ్చాడు దేవుడు. ఏమిటి అంటే అది ప్రియులారా, ఆ కలప దేనికి ఉపయోగపడదు. అంజూరపు చెట్టు కలప దేనికి ఉపయోగపడదు. ఈ అంజూరపు చెట్టు మొట్టమొదటిగా దాని ఆకులు చూస్తే వెడల్పుగా ఉంటాయి. ఆకులు, స్తోత్రం చెప్పండి, వెడల్పుగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. ఈ అంజూరపు చెట్టుకి సమృద్ధిగా ఆకులు ఉంటాయి. ఇది పైకి ఎదగదు, పక్కకి ఎదుగుతుంది కనుక పక్కకి ఒక 20 అడుగులు చుట్టూ వ్యాపించి ఉంటే 20 అడుగుల చూడండి దాన్ని ఏమంటాము, చుట్టుకొలత 20 అడుగులుగా స్క్వేర్లో ఈ చెట్టు ఉంటే దాని నిండా ఒత్తుగా ఆకులుంటే చెట్టు కింద నీడ ఉంటుందా, ఎండ ఉంటుందా? నీడ. అంటే ఈ చెట్టుకు దేవుడిచ్చినటువంటి క్రియలు ఏమిటంటే, మొట్టమొదటిగా నీడేస్తుంది. రెండవది, ఈ చెట్టుకి ఫలాలు ఉంటాయి. మామిడికాయలు సంవత్సరానికి ఒక్క ఆపే కాస్తుంది, కానీ 2 ట్రిప్పులుగా కాస్తుంది. మొట్టమొదటి ఒక ఫలాలు ఒక సీజన్ వచ్చేస్తుంది, అవి తీసుకుని బ్రహ్మాండంగా కోసుకుని తినేస్తాం. రెండో కాపులో మంచి కాయలు వస్తాయి, ఆ కాయల్ని పచ్చడి పట్టడానికి వినియోగిస్తారు. రెండో కాపు కాయ కరెక్ట్గా ఉంటుంది. అలాగే ప్రియులారా చూడండి, కొన్ని చెట్లకి సంవత్సరానికి 2 కాపులు ఉంటాయి, కొన్ని చెట్లకి సంవత్సరానికి 1 కాపే ఉంటుంది. ఈ అంజూరపు చెట్టుకు మాత్రం 3 కాపులు ఉంటాయి. 3 కాపులు. మొట్టమొదటిగా కాపు కాసినప్పుడు దాన్ని డైరెక్ట్గా కోసుకుని తినేస్తాం, చాలా మాధుర్యంగా ఉంటుంది. రెండవ కాపు కొంచెం హార్డ్గా ఉంటుంది, అవి తింటారు, నిల్వ పెట్టుకుంటారు. ఇక 3వ కాపు కొయ్యరు, 3వసారి కాసినప్పుడు వాటిని కొయ్యరు, చెట్టుకే డ్రై అయిపోతాయి, అవి చెట్టుకే ఎండిపోతాయి. అప్పుడు వాటిని స్టోర్ చేసుకోవటానికి కోసుకుంటారు. వాటినే డ్రై ఫ్రూట్ అంటారు. అంజూరాన్ని డ్రై ఫ్రూట్. ఫిగ్ ట్రీ యొక్క డ్రై ఫ్రూట్ అన్నమాట. ప్రియులారా, ఇది అంజూరపు చెట్టు చరిత్ర. అయితే ఈ అంజూరపు చెట్టు వలన 5 లాభాలు ఉన్నాయి. 5 లాభాలు. ఒకటి, ఇప్పుడు చెప్పాలి, లిరిక్లో రాత్రి చెప్పినటువంటి విషయం. అంజూరపు చెట్టు ఈజ్ ఈక్వల్డ్, మొదటిది ఏమిటి? ఆశ్రయం. చూడండి, ఆతో స్టార్ట్ అవుతాయి అన్నీ. చెట్టు పేరేంటి? మొదటి అక్షరం ఆనా ఈనా? ఆ. అందరూ చెప్పండి. అదే కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. అంటే దీర్ఘం తీసి చెప్పమంటలా, ఆ అక్షరం పేరు చెప్పండి చాలు. ఏమిటండి ఆ అక్షరం? ఆ. ఇప్పుడు ఆతో ప్రారంభించబడిన అంజూరపు చెట్టులో 5 అనుభవాలు మనం చూస్తాం. మొదటిది ఆశ్రయము, 2 ఆహారము, 3
ఆనందము, 4 ఆరోగ్యము, 5 అంజూరము. ఈ 5 అనుభవాలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పేయాలి, సంతోషంగా చెబుదాం హల్లెలూయా. ఈ అంజూరము అనే దగ్గర 5వది అంజూరం కదా, దాని దగ్గర ఆశీర్వాదము అని కూడా పెట్టుకోవచ్చు. అంజూరం అంటేనే ఆశీర్వాదం. ప్రియులారా చూడండి, మళ్ళీ చెప్పేద్దాం, ఇక వాక్యంలోనికి వెళ్ళిపోతా, సమయం అయితే ఎక్కువ లేదు. అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యమైన 5 లక్షణాలు. మొదటిది ఆశ్రయం, 2వది ఆహారం, 3వది ఆనందం, 4వది ఆరోగ్యం, 5వది ఆశీర్వాదం. ఇజ్ ఈక్వల్డ్ ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు. ఇది ఈ చెట్టు యొక్క అనుభవాలు. అయితే ప్రియులారా, ఈ చెట్టు ప్రారంభంలో ఆదికాండం 3:7 కనపడుతుంది. ప్రియులారా, అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, దేవుడు ఆదామును నియమించి నిర్మించి అతనికి సాటి అయిన సహాయంగా ఉండటానికి ఒక మనిషిని చేశాడు. జంతువుల్ని చేస్తే ఆ జంతువులతో ఆదాము సహజీవనం చేయటానికి ఇష్టపడలా. వాటికి పేర్లు పెట్టాడు, వెళ్ళిపోయినాయి. నిన్నే పెళ్లిలో ఈ సందేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండంలో దేవుడైన యెహోవా నరుణ్ణి చేసి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహాయం చేయుదును అనుకొని భూజంతువులను చేశాడట. ఈ భూజంతువులు ఆదాము దగ్గరికి వస్తున్నప్పుడు వాటిని చూసి పేర్లు పెట్టాడు, కానీ వాటితో స్నేహం చేయటానికి ఇష్టపడలా. అంటే జంతువులతో మనం స్నేహం చేయకూడదు. చాలామంది కుక్క. అప్పుడు దేవుడు ఆలోచించి మాస్టర్ ప్లాన్తో ఆదాముకి మత్తు ఇంజెక్షన్ చేసి గాఢ నిద్ర కలగచేసి పక్కటెముకను తీసి ఆ ఎముకను తీసిన ప్లేస్ని మాంసంతో పూడ్చివేసి ఈ ఎముకకు ఒక రూపాన్ని నిర్మించి అవ్వమ్మలాగా చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అదే లేటెస్ట్ పాట పాడండి. ఒంటరిగా ఉండరాదని జంటగా నుండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా నుండమేలని, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా. పాడండి. ఈ స్త్రీని చేశాడట. స్త్రీని చేస్తే ఆయనే అప్పుడే కవి అయిపోయాడు. మొట్టమొదటి కవి ఆదాము బైబిల్లో. ఎందుకంటే ఆయన అప్పుడే కవిత్వం రాశాడు. ఆయన రాసిన కవిత్వాన్ని ఈ పాట కాదు కానీ ఇంకో పాట పాడేవాళ్ళు పెద్దలు. నా ఎముకలలోన ఒక ఎముక, నా మాంసములో నా మాంసమును, నరుని నుండి తీయబడెను నారీమణులే నమకుటములు, నరుని నుండి తీయబడెను నారీమణులే నమకుటములు, మరపురాని నీ ప్రేమను స్మరింతునులే నా దేవుండా. పాట మంచిదండి. సరే, వీళ్ళిద్దరినీ దేవుడు చక్కగా ఏదేను అనే ప్రాంతంలో ఒక తోటను వేసి ఆ తోటలో పెట్టాడు. పెట్టి వాళ్ళతో చెప్పాడు ఏమనంటే, ఆదాం మీ ఆవిడతో కూడా చెప్పు, నేను చెప్పిన మాట మీరు శ్రద్ధగా వినండి. ఈ తోటలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అవి మాత్రమే మీరు తినాలి.
రెండవది, ఈ తోట మధ్యలో మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు ఫలం తినొద్దు. ఇక్కడికి ఎన్ని చెట్లు అయినాయి? 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, చదవండి. ఆది కాండంలో చూడండి, ఇక్కడ 2 చెట్లు చెప్తున్నాడు, కిందో పైన 11, 12లోనో ఉంటుందమ్మా జీవవృక్షం అని. చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్తారా? 7వ వచనమా 9వ వచనమా చూడమ్మా. 9 చూడు, 2, 9. చూడండి, ఆహారమునకు మంచిదినైనా అదిగో జీవవృక్షం, అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్గా పలికినటువంటి వృక్షం జీవవృక్షం. రెండవది కంటిన్యూ చేస్తూ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం, రెండవ వృక్షం. 3వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేసరికి 3వ వృక్షాన్ని పరిచయం చేస్తున్నాడు. ఆ 3వ వృక్షం దగ్గరికి వెళ్ళే లోపల ఒక చరిత్ర జరిగింది. దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆదాము, నేను నీకు సాటి అయిన సహాయంగా ఉండటానికి అవ్వమ్మనిచ్చా, జీవవృక్షాన్ని ఇచ్చా, హ్యాపీగా తిని హ్యాపీగా బ్రతుకు, నా మాట వినవయ్యో అన్నాడు. అలాగే ప్రభువా అన్నాడు. నేను ఇచ్చాను కదా అని స్త్రీ మాట వింటావేమో జాగ్రత్త, హెచ్చరిక చేసి చెప్పాడు. ప్రియులారా, సలహా ఇవ్వటం మంచిదే కానీ స్త్రీ పెత్తనం చేయటం అంత మంచిది కాదు. ప్రియులారా, సలహా ఇవ్వటం మంచిదే. ఒకవేళ పెత్తనం చేయాలనుకున్నప్పుడు మీ ఇద్దరు గదిలో ఉన్నప్పుడు పెత్తనం చేయి. పురుషుడు ప్రియులారా భార్యకు సంఘానికి శిరసై ఉన్నాడు, అతడు పైన ఉంటాడు కాబట్టి విలువివ్వాలి. బజార్లో పడితే బజార్లో ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టం వచ్చినట్లుగా పురుషుని మీద పెత్తనం చేయొద్దు. దేవుడు అలా చెప్పలేదు. నేను చెప్పిన మాట శ్రద్ధగా విను అంటూ ఆదాముకు చెప్పు. అందుకే గట్టిగా మాట్లాడాలన్న కష్టమవుతుంది. మంచిదండి ప్రియులారా, చూడండి, నేను నీతో చెప్పిన మాట ప్రకారం నువ్వు చెయ్యి అని చాలా కండిషన్స్ పెట్టాడు ఆదాముకి దేవుడు. చక్కగా ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు, కొంతకాలం బాగానే నడిచారు. ఈ లోపుగా వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఉంటే పిలవ పెట్టకుండా ఒకడు ఎంటర్ అయిపోతాడు. ఎవడండి వాడు? అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా గట్టిగా చెప్పండి, ఆయన పేరు. ఆయన గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరినీ పిలవాలి. ఏమమ్మా గుడికి వెళ్దామా అని భర్త భార్య అని పిలవాలి, భార్య భర్తను పిలవాలి, తల్లిదండ్రులు పిల్లలను పిలవాలి, పక్కింటి వాళ్ళు ఈ పక్క వాళ్ళని పిలవాలి. అలాగా దేవుని దగ్గరికి రావాలి అంటే అందరిని పిలిస్తేనే వస్తున్నారు, పిలిస్తే వస్తారు. కానీ వాడిని ఎవ్వరూ పిలవక్కర్లా. మీలో ఎవరన్నా గుడికి వెళ్తున్నాను సాతాను వస్తావా నువ్వు అని ఎవరన్నా అడిగి పిలుచుకొచ్చారా? చెయ్యెత్తి చూపించండి ఒకసారి. ఎవరు పిలవరు, అయినా ఆడు వచ్చేసేది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆడి పేరు గట్టిగా చెప్పమన్నా. ఎవరండి పిలవకుండా వచ్చేది? ఆయనకి సిగ్గు కూడా ఉండదు. ఎందుకంటే చెప్పాలి అంటే ఒక మాటలో సిగ్గులేనుడు అని అర్థం. ప్రియులారా, హల్లెలూయా, మంచిది. చూడండి, ఈ పిలవకుండా వచ్చిన సాతాను అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అన్నాడు. అది మొదటి డైలాగ్ వాడిది. ఏది నిజం, ఏది నిజం? చూడండి, వాడు కొంచెం మనల్ని సందిగ్ధంలో పెట్టి పడగొట్టడానికి మాట్లాడే మాటలు అన్నమాట. చాలామంది సాతాను సంబంధులు అలాగే మాట్లాడతారు. ఒక ఆసక్తికరమైన విషయాన్ని స్టార్ట్ చేసి ఆఫ్ చేస్తారు. దేవుల్లో ఉన్న వాళ్ళని పడగొట్టడానికి
పన్నే కుయుక్త అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మేము కూడా చాలామందిని నమ్మి మంచి మాటలు చెప్తాం. వాళ్ళు ఇమ్మీడియట్గా వ్యక్తిగతంగా కలుస్తారో ఫోనుల్లో వెళ్తాయో తెలియదు, కానీ పాస్టర్ గారు మిమ్మల్ని ఎలా అన్నాడు, పాస్టర్ గారు మిమ్మల్ని ఎలా అంది అంటే వాళ్ళకి పాస్టర్ గారి మీద పాస్టర్ గారి మీద ఈర్ష్య ద్వేషమే కలుగుద్ది, కానీ ప్రేమ కలగదు. అది మంచైనా చెడ్డైనా సరే. కనుక మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే ఒక్క నోరే ఇచ్చాడు బాడీ అంతటికి. అన్నీ రెండు ఇచ్చాడు, 2 చెవులు, 2 కళ్ళు, ఒక ముక్కుకి 2 హోల్స్, అలాగే 2 చేతులు, 2 కాళ్ళు ఇచ్చి ఎన్ని నోరులు ఇచ్చాడండి? అటు వెనకాల ఉంటే వాళ్ళతో మాట్లాడొచ్చు, 2 నోరులు ఇవ్వాల్సింది కదా, లేకపోతే 4 నోరులు ఇవ్వాల్సిందే కదా, ఒక యాంగిల్లో ఉండి 4 పక్కల వాళ్ళతో మాట్లాడటానికి. అంటే నీ వర్క్ అంతా డబల్ 2 అంతలు చెయ్యి, దీనితో చేసే వర్క్ మాత్రం సింగిల్గా చెయ్యి. చాలా జాగ్రత్త. ఇది అర్థం కావట్లా. సంఘాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఆత్మీయ స్థితి నాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఆ క్రియ సాతాను సంబంధమైన క్రియ. ప్రియులారా గమనించండి. ఎందుకంటే ఇది స్టార్ట్ అయిందనుకో నిజాలు చెప్తుంది, అబద్ధం చెప్పుద్ది. అందుకనే లోపల ఉండే నాలుకట ఏముండదట. మీరు ఎక్స్పర్ట్ బాబా, నరవలేని నాలుక. ప్రియులారా 4 రకాల చేటు అది. చూడండి, వాడు వచ్చేసి ఈ అమ్మాయికి అవ్వమ్మ గారికి ఏదేదో చెప్పేశాడు. సాతాను మాటలకు సరెండర్ అయిన ఈ అవ్వమ్మ గారు వెళ్ళిపోయి ఏ చెట్టు ఫలం తినొద్దన్నాడో ఆ చెట్టు ఫలం తినేసి కొన్ని తీసుకుని వచ్చి దాచుకుని వచ్చి, ప్రియులారా అవి చేత్తో పట్టుకుని తెచ్చిందో మరి ఎలా తీసుకొచ్చిందో, ఏదన్నా క్లాతులు అప్పుడు లేవు, తయారవ్వలేదు, ఏ ఆకులో కట్టుకుని తీసుకొచ్చిందో ఎలా తీసుకొచ్చిందో తెలియదు, కానీ తీసుకొచ్చి ఆదాంకి ఇచ్చేసింది. ఆదాం అప్పుడన్నా ఆలోచించాలి కదా, అమ్మాయి ఈ పళ్ళు ఎప్పుడు తినలేదు, మనం ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగాలి. అడగల. పురుషుడు చేస్తున్న పెద్ద తప్పిదే. స్త్రీ చేయకూడని పని చేసినప్పుడు పురుషుడు హెచ్చరిక చేయాలి. ప్రియులారా పెళ్లిలో భార్య భర్తలతో నిబంధన చేపిస్తా. మీరు బ్రతికి ఉన్నంతకాలం ఈమెని పోషించి సంరక్షించుదువా అని పెళ్ళికొడుకుని అడుగుతా. పోషించి సంరక్షిస్తాను అన్నాడు. ఇప్పుడు భర్త పోషించి సంరక్షిస్తుంటే భార్య పోషించవలసిన బాధ్యత తీసుకోనక్కర్లా. కొన్ని కుటుంబాలను చూసి సంతోషిస్తా. భార్యలను ఇంట్లోనే పెట్టి మాకు వండిపెట్టు చాలు, నేను నీకు తెచ్చి పెడతానని చెప్తారు. అయితే కొంతమంది పరిస్థితులను బట్టి భార్యలు కూడా సహకరిస్తారు. ఇక్కడి వరకు మంచిదే, నేను దీని గురించి ఏం పాయింట్ చేయట్లా. కానీ కొన్ని విషయాలు హెచ్చరిక చేయాలి. ప్రియులారా ఫలానా వ్యక్తి మన ఫ్యామిలీని ప్రేమించి నీకున్న పరిస్థితులన్నీ నేను ఎరుగుదునమ్మా, ఇదిగో ఈ 1,00,000 రూపాయలు నీ దగ్గర పెట్టుకో అని ఇచ్చాడండి, తీసుకొచ్చి బీరువాలో పెట్టానండి అనే మాట చెబితే పురుషుడికి వెంటనే ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళిపోయి ఎవరిచ్చారో అతనికి ఇచ్చేసిరా అని చెప్పాలి. అంతే తప్ప 1,00,000 వచ్చినాయా, ఇంకో 1,00,000 ఇస్తే బాగుండేదేమో అతను అన్నాడు అనుకో, ఆ తర్వాత సాతానుడు పడగొట్టేస్తాడు. ఆలోచించాలి ప్రియులారా. దేవుని యొక్క వాక్యం మనం చక్కగా నడవటమే మనకు నేర్పిస్తుంది. నేర్చుకోవాలి. అయితే కొన్ని విషయాలు ప్రశ్నించాలి. ఆదాం కూడా చేసిన పొరపాటు అదే, ప్రశ్నించాల అవ్వమ్మని. ఈయన కూడా తినేసాడు. సరే ఆమె తిని ఈయనకిస్తే ఈయన తిన్న తర్వాత వీళ్ళిద్దరికీ సిగ్గు తెలిసిందండి. అంటే ట్రాక్ తప్పేశారు. ఇక ప్రియులారా సిగ్గు తెలిసినప్పుడు వీళ్ళు తోటంక చూశారు. ముందు దేవుడు అప్పుడు లేడు దగ్గర, తోటంక చూశారు. చూస్తే ఒక చెట్టు కనపడిందండి వీళ్ళకి. స్తోత్రం చెప్పండి. ఆ చెట్టు చేతులు చాపి పిలుస్తుందట వీళ్ళని. వీళ్ళ హృదయమేమో కలవరంగా ఉంది, వీళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. ప్రియులారా చూడండి, వీళ్ళు
పాపంలో పడిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రియులారా, పాపం అంటే వ్యభిచారమని లేకపోతే విచ్చలవిడి జీవితం అని అది కాదు. దేవుడు మనకు ఒక మాటను ఆజ్ఞాపిస్తే ఆ మాట ప్రకారం మనం జీవించకపోవటమే పాపం. ఆజ్ఞాతిక్రమం పాపం చేశారు వీళ్ళకి తెలియకుండానే. అప్పుడు ప్రియులారా, ఈ చెట్టు పిలుస్తుంది. పాపము చేసినటువంటి ఆదాముని, పాపం చేసిన అవ్వమ్మను ఈ చెట్టు పిలుస్తుందండి. ఎలా పిలిచింది అంటే, వీళ్ళు చెట్లన్నిటిని చూశారు. వీళ్ళకి ఆశ్రయం ఇచ్చేటట్లుగా ఆ ఒక్క చెట్టే ఉంది. కారణం ఏంటంటే ఆ ఆకులు వెడల్పుగా ఉన్నాయి. ఆ ఆకులతో వీళ్ళు కచ్చడాలు చేసుకుని ఒంటి నిండా కట్టేసుకున్నారట. చదవండి ఆ మాట ఇప్పుడు 3వ అధ్యాయం 7వ వచనం. అదుగో చూసారా, 3వ చెట్టుగా అక్కడ ప్రత్యక్షం అయిపోయింది. మొదటిది జీవవృక్షం, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చిన వృక్షం, మూడవది అంజూరపు వృక్షం. ప్రిల్లర, ఈ ఆకులు, నా ఆకులు తీసుకుని మీరు మీ దిగంబరత్వం కనపడకుండా కప్పుకోండి అని చెప్పిందట ఈ చెట్టు. అప్పుడు ఆ అంజూరపు ఆకులు తెచ్చుకుని మరి ఏదైనా నార లాంటి దాంట్లో కుట్టుకుని శరీరం అంతా కనపడకుండా కప్పుకున్నారేమో తెలీదు. ఆ ఆకులు వాళ్ళు కచ్చడాలుగా కుట్టుకుని ఆ చెట్టు చాటున ఉన్నారట. దేవుడు వచ్చి పిలిచాడు, ఆదామా నీవెక్కడ అని. చూడండి, ఈ విధంగా 3వ స్థానాన్ని ఆక్రమించింది ఈ అంజూరపు చెట్టు. అయితే ప్రియులారా, ఈ అంజూరపు చెట్టు ప్రారంభంలో కనపడినప్పుడు ఈ అంజూరపు చెట్టులో ఉన్న ప్రాముఖ్యమైన గుణగణాలు ఏమిటో మీకు చెప్పానండి. మొదటిది ఏమిటట? ఆశ్రయం. అంటే చూడండి, ఈ ఆకులన్నీ గుబురుగా చెట్టును కమ్మేస్తుంది, ఎక్కువ నీడ ఉంటుంది. ముళ్ళ చెట్టు కింద పడుకోవటానికి ఎవరైనా ఇష్టపడతారా? అసలు ముళ్ళ చెట్టు కింద, ఎందుకంటే ముళ్ళు రాలిపోతూ ఉంటాయి, ఆశ్రయం ఇవ్వదు ముళ్ళ చెట్టు. తాడి చెట్టు కూడా ఆశ్రయం ఇవ్వదు, కొబ్బరి చెట్టు ఆశ్రయం ఇవ్వదు. ఏ మూలకి ఏ నీడైతే వెళ్ళిపోద్దో తెలీదు. ఈ అంజూరపు చెట్టు ఎప్పుడు గుబురుగా నీడనిస్తుంది కనుక అది ఆశ్రయం ఇచ్చే చెట్టు. ఇంకా మనం చూడండి, మత్తయి సువార్తలోనికి వస్తే నతానేలు అని యేసయ్య శిష్యుడు ఉన్నాడు. అతడు ఇంకా శిష్యుడు కాకముందే పేతురు సహోదరుడు యేసయ్య దగ్గరకు ఈ నతానేలుని తీసుకొస్తారు. నతానేలా ఆంద్రియా? చూడండి అమ్మా ఒకసారి మత్తయి సువార్తలో. ప్రియులారా, యేసయ్య అతన్ని చూసి చెప్తాడు ఏమనంటే, నిన్ను అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూశానంటాడు. ప్రియులారా, ఈ అంజూరపు చెట్టు ఎక్కువ నీడనిస్తుంది కనుక పెద్దలు కూడా ఏదైనా గొడవ సాల్వ్ చేయాలి అంటే ఈ చెట్టు కింద కూర్చునేవాళ్ళట. ప్రియులారా, ఈ అంజూరపు చెట్టు ఆశ్రయమిచ్చే చెట్టు మొదటిది. రెండవది, దానికి కాసిన కాయలు ఆహారం ఇస్తాయి. యేసయ్య ఆకలయ్యి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడట. ఎందుకంటే ఆ చెట్టు కాయలు ఆహారం. మొదటిది ఆశ్రయం, అంటే నీడనిస్తుంది కాబట్టి ఆ చెట్టు కిందకి వెళ్తారు. రెండవది ఆహారం, అంటే దాని కాయలు తినటానికి మంచివి కనుక ఆ కాయలు కోసుకుని తినటానికి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. మూడవది ఆనందం, చల్లటి నీడ. ప్రియులారా, మంచి ఆహారం. ఇంకెక్కడికి ఆ చెట్టు కిందకి వెళ్ళిన వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా. అందుకనే ఆ చెట్టు కింద ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. నాలుగవది ఆరోగ్యం. ఆరోగ్యం చూడండి, యెషయా భక్తుడు హిజ్కియాకి నువ్వు మరణమవుతావు అని చెప్పిన తర్వాత అతని క్యాన్సర్ పుండుంటే అంజూరపు అడల ముద్ద తీసుకొచ్చి ఆ క్యాన్సర్ పుండు మీద పెట్టాడు. ఇతనుకున్నటువంటి వ్యాధిని దేవుడు స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ తర్వాత
ఈ అంజూరపు చెట్టు కింద శ్రేష్టమైన గాలి వేస్తుందట. ఇదివరకే ప్రియులారా ఆ దేశంలో ఇప్పుడు కూడా ఆ చెట్ల కింద కూర్చోటానికి చెట్ల కింద గర్భిణీ స్త్రీలను పడుకోబెడతారట. ఎక్కువ రెస్ట్ ప్లేస్ అన్నమాట అది. ఎందుకంటే ఆ చెట్టు మీద నుంచి వచ్చే గాలి తగిలితే, ఆ చెట్టు గాలిని వీళ్ళు పీల్చుకుంటే వీళ్ళకి బాలింతలైతే, అదే ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళైతే వాళ్ళకి సుఖమైన కానుపు వస్తుందట. తల్లికి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం వస్తుంది అంజూరపు చెట్టు యొక్క గాలి పీల్చినప్పుడు. కనుక ఈ అంజూరపు చెట్టు ఆరోగ్యానికి మంచిది. స్తోత్రం చెప్పండి. ఎన్ని అయిపోయినాయి? 4. 5వది ఏంటి? ఆశీర్వాదం. చక్కటి ఫలభరితమైన జీవితమే ఆశీర్వాదం. 1వ అధ్యాయం 28వ వచనం ఆదికాండంలో చెప్పారు కదా, నీవు ఫలించి అభివృద్ధి పొందు, విస్తరించి భూమిని నిండించు. అది ఆశీర్వాదం అన్నమాట. ఇలాగా ప్రియులారా చూడండి, ఆశ్రయము, ఆహారము, 3వది ఆనందము, 4వది ఆరోగ్యము, 5వది ఆశీర్వాదం. ఈ 5 అనుభవాలు ఉన్నటువంటి చెట్టు పేరు ఏంటండి? కొంచెం గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ఆశీర్వాదమా శాపమా? ఆఖరి మాట. సరే, ఈ ఆశీర్వదించబడిన చెట్టు క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసు ప్రభు ఆకలి కొని, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది, ఆకలి కొని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టుకి ఆకులు ఉన్నాయి కానీ తినటానికి కాయలు లేవట. ఫలాలు లేని అంజూరపు చెట్టు. శపించబడిందా? ఆశీర్వదించబడిందా? ఇక నీ కాయలు ఎవరు తినరు, నీ ఫలాలు ఎవరు తినరు, ఇక నువ్వు కాపు కాయ కుందువుగాక అని శపించేశాడు. అయితే ప్రియులారా, ఆయన చెప్పిన వెంటనే ఆ చెట్టు ఎండిపోయిందని ఉంది. ఆదికాండంలో ఈ చెట్టును గురించి మనం చూస్తే ఆశీర్వాదానికి సాదృశ్యం. క్రొత్త నిబంధనలో ఈ చెట్టును గురించి చూస్తే శాపానికి సాదృశ్యంగా మార్చబడింది. ఎందుచేత ప్రియులారా, ఈరోజు ఈ అంజూరపు చెట్టు దేవుని ప్రజలకు సాదృశ్యంగా ఉన్నప్పుడు, ప్రారంభంలో దేవుని బిడ్డల ద్వారా సంఘానికి, కుటుంబానికి, దేవునికి కూడా ఘనత, ఆశీర్వాదం, సంతోషం, ఆనందం అన్ని సమృద్ధిగా ఉంటున్నాయి. ప్రారంభంలో శూరత్వం అంటారు దీన్ని. విశ్వాసంలో కొంతవరకు ఎదిగిన తర్వాత ఈ ఆశీర్వాదాన్ని కాస్త మనిషి ఏం చేసుకుంటున్నాడంటే శాపంగా మార్చుకుంటున్నాడు. ఎవరి జీవితాన్ని గమనించినా ప్రారంభంలో ఉన్న విశ్వాసం, ప్రారంభంలో ఉన్న నెమ్మది, ప్రారంభంలో ఉన్న సంతోషం, ప్రారంభంలో ఉన్న ఆరోగ్యం దేవునిలో కొనసాగుతున్నప్పుడు ఈ అంజూరపు చెట్టు ప్రారంభంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి విశ్వాస జీవితం కొంతకాలం భక్తి జీవితంలో ఎదిగేసరికి శాపకరంగా మారిపోతుంది. ఎందుకంటే తెలియని వాడు చేసిన తప్పుని దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి తప్పు చేస్తే వాడిని దేవుడు క్షమించడు. ఎవరినైనా సరే తెలియకముందు చేస్తే వాళ్ళకి తెలియదులే, చిన్నాళ్ళు, అన్యులు, వాళ్ళకి తెలీదు అని వాళ్ళని క్షమిస్తాడు. వాక్యం తెలుసు, జ్ఞానం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, నిబంధనలు తెలుసు, అన్నీ తెలుసుండి చేయలేకపోతే ఈ చెట్టుకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట ఉంది, చెట్లన్నీ రాజు కావాలని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఒలీవ చెట్టు ఇష్టపడదు, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాయి ఈ చెట్లన్నీ. అంజూరపు చెట్టు కూడా ఇష్టపడదు. ఏమంటదంటే, నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను నేను ఇయ్యక మానుదునా అంటది. అంటే తను ఎలా జీవించాలో ఆ చెట్టుకు తెలుసు, విశ్వాసికి తెలుసు తను ఎలా జీవించాలో, కానీ జీవించట్లా. సరే, ఇన్ని మాటలు చెప్పింది కదా ఈ అంజూరపు చెట్టు, ఆకలైంది, నా కోసం ఏమన్నా ఫలాలు ఇసద్దేమోనని యేసయ్య వెళ్ళాడట. ఒక్క ఫలం కూడా లేదటండి, ఒక్క ఫలం కూడా లేదు. అప్పుడు యేసయ్య కోపం వచ్చింది.
కౌరులు బాగా చెప్తున్నావు, నా మాధుర్యం, నా మంచి ఫలాలు అంటున్నావు. ఆ రోజునేమో ఆదాముకి అవ్వమ్మకి ఆశ్రయం ఇచ్చావు, హిజ్కియాకి ఆరోగ్యం ఇచ్చావు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఫలాలు, చక్కటి ఫలాలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా చక్కటి ఫలాలు ఇచ్చావు, చక్కటి ఫలాలు ఉన్నాయి నీలో. ఇవన్నీ లేకుండా అసలు నేను వచ్చినప్పుడు నీలో ఫలాలు చూడాలి అనుకుంటే ఒక్క ఫలం కూడా లేదేంటే అంజూరపు చెట్టు. దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు ప్రియులారా. అంజూరపు చెట్టు ఆకులున్నాయి, సమృద్ధిగా కొమ్మలున్నాయి, గుబురుగా ఉంది, చల్లని నీడ, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఫలాలు లేకపోయేసరికి దేవుని కోపం వచ్చేసింది. ఈరోజు మన జీవితమే దేవుని దృష్టిలో ఒక అంజూరపు చెట్టుగా కనిపిస్తున్నప్పుడు ప్రభు త్వరగా రాబోతున్నాడు. విశాఖపట్నంలో భూమి కంపించింది. ఎంతమందికి తెలుసు? చేయెత్తి చూపించండి. ఎప్పుడు నిన్న మొన్న భూకంపం వచ్చింది విశాఖపట్నంలో. సముద్రపు తీరాన్ని కూడా భూమి బద్దలైపోయింది. ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు. జాగ్రత్త. కరువులు, భూకంపాలు. చూడండి, నోవాహు దినాల్లో జలప్రళయానికి ముందు ఎలా జరిగిందో అలాంటి విపత్తులు జరుగుతున్నాయి. కనుక ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య వచ్చే సమయం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చే సమయానికి అంజూరపు చెట్టుకు సాదృశ్యమైన మనం ఫలాలు కలిగిన అంజూరపు చెట్టుగా ఉండాలి. ఫలాలు లేకపోతే శాపం వచ్చేస్తుంది. నేను ఫలించే అంజూరపు చెట్టుగా ఉండి యేసయ్యను సంతోషపరచాలి అనే ఆశ ఉన్నవాళ్ళు చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. మొత్తం మీద అందరూ వింటున్నారు. మరి ఇప్పుడు ఫలాలు రావాలి. అది చెప్పకపోతే వాక్యం సంపూర్ణం అవ్వదు. ప్రియులారా, ఫలించాలి. అంజూరపు చెట్టుకు సాదృశ్యమైన మనం ఫలించాలి. యేసయ్య వచ్చే సమయానికి ఫలభరితమైన జీవితంలో ఉండాలి. మనం ఫలించాలి అంటే ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇది మనం తెలుసుకోవాలి. కీర్తనలు 1వ కీర్తన 3వ వచనం చదవండి. నీటి కాలువల యోరన నాటబడితే అంజూరపు చెట్టు ఫలిస్తుంది. స్తోత్రం చెప్పండి. అంజూరపు చెట్టు చక్కగా ఫలాలు ఫలించాలంటే ఎక్కడ పడితే అక్కడ ఉండాలా? నీటి కాలువల యోరన ఉండాలా? నీటి కాలువల యోరన ఉండాలి. ఫస్ట్ వన్. రెండవది, ప్రియులారా, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 22వ వచనం. హెబ్రోను అనే స్పాటుకు వచ్చారట, అనే ఊరు వచ్చారు. వారు హెబ్రోను అనే స్పాట్లో ఎష్కోలు లోయ అనే లోయలోనికి వచ్చి ఒక ద్రాక్ష గెలను కోసి దాన్ని మొయ్యలేక ఒక కర్రకే దండులాగా కట్టుకుని ఒక్క ద్రాక్ష గెలను మోసుకొచ్చారట. సమృద్ధిగా పండిందా లేదా చెప్పండి? సమృద్ధిగా పంటలు పండాయి. ఎక్కడ అంటే హెబ్రోన్లో. మొదటిగా నీటి కాలువల యోరన, రెండవది హెబ్రోను. 13వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్త. ప్రియులారా, విత్తనాలు చల్లితే కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్నేమో రాతి నేలను పడ్డాయి, కొన్నేమో మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడినవి 30 దంతులుగా, 60 దంతులుగా, ఒకటి 30 దంతులుగాను ఫలించినాయి. మరొక గుంపేమో 100%
100%, 60%, 30%. అంటే మంచిగా ఫలించాలి అంటే ప్రియులారా, మంచి నేలను అంటే సారవంతమైన నేలలో పడాలి. 4వది యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు. చప్పట్లు కొట్టండి ప్రియులరా. 5వది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనును. చాలండి ప్రియులారా, అంజూరపు చెట్టు ఉన్నటువంటి 5 అనుభవాలు, అది ఫలిస్తే అంత గొప్ప ఆశీర్వాదం. ఫలాలు లేకపోతే శాపం, అంటే అది ఫలించకపోతే శాపం. ఇప్పుడు ఆ చెట్టు ఫలించాలి అంటే ఒక 5 అనుభవాలు దేవుడు నేర్పాడు. మొదటిది నీటి కాలువల యోర, అనగా జీవజలములు సమృద్ధిగా ఇస్తున్నటువంటి యేసయ్య ప్రక్కనే ఆయన జీవజలపు నది అయితే, యోహాను సువార్తలో యేసయ్య చెప్తాడు, నేను దప్పిక గొనిన ఎడల నా యొద్దకు రండి, నేను మీకు జీవజలం ఇస్తాను, ఆ నీళ్లు తాగితే మీ కడుపులో నుండి జీవజలాలు ప్రవహిస్తాయని చెప్పాడు. అంటే ప్రియులారా, జీవజలపు ఊట ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ ఊటను పానం చేసి ఆయన ప్రకటించేటటువంటి సేవకుని కడుపులో నుండి ప్రియులారా జీవజల నదులు ప్రవహిస్తాయట. అంటే మొట్టమొదటి వాక్యానికి సారాంశం ఏమిటంటే, దేవుని ప్రజలమైన మనం యేసయ్య దగ్గరకు రావాలి. ఆయన ఎక్కడ దొరుకుతాడంటే దేవుని మందిరంలో. దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో దైవ సేవకుని వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే దేవుని గురించి ప్రకటించే దైవ సేవకుని వాక్యం వింటావో అదే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు. అంటే దేవుని సన్నిధికి వచ్చి దైవ సేవకుని వాక్యాన్ని వింటే నీవు ఫలించి అభివృద్ధి పొందుదువుగాక. 2వది ఏమని చెప్పాను? హెబ్రోను. అంటే హెబ్రోను అనే పదానికి సహవాసం అని గుర్తు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దైవ సేవకుడు చెప్పే వాక్యమని దేవుని ప్రజలతో సహవాసంలో నువ్వు ఉండాలి, ఐక్యపడి. సహవాసం అంటే ఐక్యత. చాలామంది మందిరానికి వస్తారు, ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు, ఎవరిని పలకరించరో, ఎవరితో మాట్లాడరు. కనీసం విశ్వాసుల మీద మీకు కోపం అనుకో, పాస్టర్ గారు అంటే నాకు కోపం అన్న వాళ్ళు చేయెత్తి స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థన చేసుకో అక్కర్లా, మీ దశం భాగాలు సగం సగం కోసి నాకు ఇవ్వక్కర్లా, కనీసం ప్రైజ్లాడి చెప్పి వెళ్ళండి. ఎందుకు వస్తున్నాం మందిరానికి? ఎందుకు వెళ్ళిపోతున్నాం? ప్రియులరా, స్త్రీలైతే పాస్టర్ గారికి ప్రైజ్లాడి చెప్పి వెళ్ళాలి, సహవాసం కావాలి నీకు. పురుషులైతే పాస్టర్ గారికి ప్రైజ్లాడి చెప్పి వెళ్ళాలి. నీ పిల్లలకు ప్రార్థన చేయించుకుని తీసుకుని వెళ్ళు. బైబిల్లో కొంతమంది ఉన్నారు, బైబిల్లో కాదు మన సంఘంలో, ఏ వారము ప్రార్థన అంటే మానరు, వాళ్ళకి ఏ తలకాయ నొప్పులు ఉండవు, హ్యాపీగా గడిపేస్తున్నారు. కొంతమంది ఒక వారం మంచిగా ఉంటే 2వ వారం మంచిగా ఉండరు. కారణం ఏంటి? వాళ్ళకి సహవాసం లేదు. మా సహవాసం అయితే తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవునితో, ఆయన యందు భయము భక్తి కలిగిన దైవ సేవకులతో మా సహవాసం వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ నీ సహవాసం ఎవరితో? ఎక్కడో ఎవరితో స్నేహం అంటే కుదరదు. దానియేలు చూడండి, ఒక భయంకరమైన ప్రాబ్లం ఎదురైతే ఆ మంత్రికి కబురు చేసి మాకు కొంచెం టైమే ఉండయ్యా చెప్తామన్నాడు. ఎలా చెప్తారయ్యా మీరు? ప్రార్థన చేస్తాం, ప్రభు చెప్తాడు, అప్పుడు మీకు చెప్తాం. సర్లే ఇస్తున్నాను వెళ్ళండి అంటే దానియేలు తిన్నగా దేవుని మందిరంలో లేక దేవునిలో
సహవాసంలో ప్రార్థనలో ఉండే ఎవరి దగ్గరికి వచ్చాడు సలహా కోసం? షడ్రక్, మేషక్, అబేద్నెగో. సహవాసం అంటే అది దేవుని పిల్లల సహవాసం, దేవుని ప్రజలతో సహవాసం, దేవుని బిడ్డలతో ఐక్యత ఉంటే నువ్వు ఫలిస్తావు. ఐక్యత లేదు, ఒంటిగా ఉంటే అది ఫలించదట, భూమిలో పడి చచ్చిపోద్దా గింజ. సహవాసంలో ఉండాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటంలో. కొంతమంది అతిభక్తులు అయిపోయారు, వాళ్ళకి ఏం చెప్పలేము, ఇక చెప్పలేం. ఎప్పుడూ నేర్చుకునేవాడే ఆశీర్వదించబడతాడు. నాకంతా తెలుసు అనేవాడికి శాపమే ఎదురవుతుంది. ప్రియులారా, అంజూరపు చెట్టు ఎండిపోయిందట, సహవాసం లేదు, సహవాసం లేదు ఆ చెట్టుకి. కనుక హెబ్రోన్లో ఉన్నది సమృద్ధిగా పండుద్ది అంటే దేవుని బిడ్డలతో సహవాసం ఉన్నది సమృద్ధిగా పండుతుంది. ఇక మూడవది మంచి నేల, సారవంతమైన మంచి నేల. కొన్ని స్థలాల్లో మొక్కలు పెడితే అవి బ్రతకవు, ఎందుకంటే నేల మంచిది కాదు. నేల మంచిది కాదు, ఆ మొక్కలు పెరిగే అవకాశం లేదు. నేల మంచిది కాదు. కనుక నేల మంచిది అంటే ప్రియులరా, శక్తివంతమైన అభిషేకంతో నడిపించబడుతున్న సంఘమే సారవంతమైన నేల. మొదటిది దేవుని మందిరపు అనుభవం, రెండవది దేవుని బిడ్డలతో సహవాసం, మూడవది ప్రియులారా చూడండి వాక్యము, పరిశుద్ధాత్మ అభిషేకం, మంచి సాక్ష్యాలు. ఈ మందిరంలో దేవుడున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పగలిగినటువంటి సారవంతమైన సంఘంలో నువ్వు సభ్యుడివై ఉండాలి. సంఘం మంచిదే, సంఘంలో టన్ను దేవుని శక్తి ఉంది, అది మంచిదే. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, ఎవరితో సహవాసంగా ఉండట్లా, ఫలించలేవు నువ్వు. ప్రియులారా, అన్నీ ఉండాలి, మంచి నేల. నాలుగవదిగా క్రీస్తులో ఉండాలి. స్తోత్రం చెప్పండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాలో ఉంటాడో వాడే ఫలిస్తాడు. దేవునిలో ఉండాలి. చాలామంది లేచిన దగ్గర నుంచి వాళ్ళ గుండెలు దేవానికి స్తోత్రమని కొట్టుకోవట. మహా పండితులు గుండె కొట్టుకున్న శబ్దాన్ని ఏమని చెప్పారు? లబ్ డబ్, లబ్ డబ్ అని. మొట్టమొదటి పదాన్ని వదిలేశారు, ఇప్పుడు రెండో పదమే కొట్టుకుంటుంది. ఏ పదం? డబ్బు 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 డబ్బు. ప్రియులారా, వాళ్ళు డబ్బులో ఉండేవాళ్ళు ఎంతసేపు వత్త సెల్ ఫోన్లో అద్దం ఆన్ చేసుకుని వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకుంటారు, దేవుడి ముఖాలను చూడాల్సిన టైంలో కూడా. ప్రియులారా, అందంలో ఉండిపోతున్నారు, అందం మోజులో, డబ్బు మోజులో, పదవి మోజులో. వాళ్ళల్లో వాళ్ళు ఫలాలు ఉండవు, ఫలించలేరు, వాళ్ళు ఫలించలేరు. చూడండి ప్రియులారా, క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. నేను యేసుక్రీస్తులో ఉన్నాను, నేను యేసుక్రీస్తులో ఉన్నా. ఎలా చెప్తారు? లోకస్తుల్లాగా ఉంటే వీళ్ళు యేసుక్రీస్తులో ఉన్నారని ఎలా చెప్తారు? లోకంలో ఉన్నదంతా శరీరాశ. వాక్యం బాగా తెలుసు కదా. మరి దేవుని బిడ్డల్లో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? నువ్వు మాట్లాడితే క్రీస్తును చూపించాలి, నువ్వు నడిస్తే క్రీస్తును చూపించాలి, నువ్వు ఏదైనా పని చేస్తే అందులో క్రీస్తును చూపించాలి. నీవు క్రీస్తును కలిగి ఉన్నావా? నాలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఒకవేళ ఫలాలు లేని జీవితంలో ఉండి ఫలించాను, ఆకులు సమృద్ధిగా ఉన్నాయి, కొమ్మలు సమృద్ధిగా ఉన్నాయి అనుకుంటే నువ్వు ఆర్ ఫెయిల్, నువ్వు ఫెయిలే. క్రీస్తులో ఉన్నప్పుడు క్రీస్తును చూపించాలి. మాటతో, క్రియతో, పద్ధతులతో, పనుల్లో, ఏ పని చేసినా అందులో మొట్టమొదటిగా క్రీస్తు కనపడాలి. నేను కూడా అదే చెప్తున్నా, మీ పనుల్లో ఎప్పుడు క్రీస్తును చూపించే వాళ్ళుగా ఉండండి, క్రీస్తును చూపించే వాళ్ళుగా ఉండండి. యోబు గారు చూపించాడు చూసారా? కోట్ల రూపాయల ఆస్తి పతనమైపోయింది, కోట్ల రూపాయల ఆస్తి నాశనం అయిపోయింది, గొర్రెల మేకలు నాశనం అయిపోయినాయి, పిల్లలు మొత్తం శవాలుగా మార్చబడిపోయారు. దేవుణ్ణి మర్చిపోయాడా? ఏం పాస్టర్ గారండి బాబు, వచ్చినప్పుడల్లా చూడకపోతే తిట్టేస్తాడు. చూడాలి మరి, చూస్తేనే ఆశీర్వాదం. యోబు గారు ఏమంటున్నాడు?
యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. అందరూ చెప్పండి, యెహోవా నామమునకు. అపర కోటీశ్వరుడు కోట్ల రూపాయలు నాశనం అయిపోయినా దేవుని నామం మహింపబరచబడును గాక. ఇది దేవునిలో జీవించే జీవితం. చిన్న కష్టం వస్తే ఏం దేవుడండి బాబు, చిన్న ఇబ్బంది వస్తే ఏం దేవుడండి, మొట్టమొదటి తిట్టేదే దేవుణ్ణి. దేవుడి బిడ్డలాగా ఎలా కనపడతావు? దేవుని బిడ్డలాగా కనపడాలి. పాటలు పాడటమే కాదు, శ్రమలైనా నిందలైనా శ్రమలైనా నిందలైతానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. హల్లెలూయా. క్రీస్తులో జీవించటం అంటే అది. అన్ని సమృద్ధిగా కలిగినప్పుడే కాదు, దేవుడు ఏమీ లేకపోయినా దేవుడిని గణపరిచే వ్యక్తివిగా నీవు ఉండాలి. ప్రియులారా, నన్ను అదే చెప్తారు, అన్న ఆరోగ్యం ఏమిటి, ఆయనకు ఓపెన్ హార్ట్ అవ్వటం ఏంటి, ఇంత వాయిస్ ఏమిటి, అన్నీ సమృద్ధిగా తిని మెక్కేసి పీకల దాకా తిన్నవాడికి రావట్లా దేవుణ్ణి గణపరిచే ఎంత శక్తి ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నేను బ్రతికినా క్రీస్తే, చావైతే మరీ లాభం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చావుకు భయపడిన వ్యక్తిని కాను, చావుకు భయపడను. ప్రియులారా, క్రీస్తులో జీవించేవాడికి చావు లేదు, మరణం లేదు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఆ మరణాన్ని జయించగలిగిన శక్తి క్రీస్తులో ఉన్నవాడికి ఉంటుంది. లోకంలో ఉన్నవాళ్ళు చచ్చిపోతారు. ప్రియులారా, లోకస్తులైతే క్రీస్తుని మహింపరచరు. నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తుని మహింపరుస్తావు, క్రీస్తుని ఘనపరుస్తావు. ఆఖరిది తొలకరి వాన కడవరి వాన. అంటే ఈ చెట్టుని ఫలభరితంగా చేయటానికి ఈ 5 అనుభవాలు. మొట్టమొదటిది ఏంటండి? దేవుని మందిరపు అనుభవాలు. రెండవది దేవుని ప్రజలతో సహవాసం. మూడవది ప్రియులారా, దేవుని యొక్క శక్తిని పొందుకున్న వాక్యానుసారంగా దేవుని కృపలో ఎదుగుతున్నటువంటి సార్వత్రిక సంఘం. నాలుగవది క్రీస్తులో జీవించటం. ఐదవది తొలకరి వాన కడవరి వాన. అందరూ చెప్పండి. ఆ పదాన్ని ముగించేస్తాను ఇక వాక్యాన్ని. అమ్మయ్య, ఎంత తొందరగా ముగించమని ఎంత గట్టిగా చెప్పారో. మళ్ళీ చెప్పండి ఒకసారి. దీని గురించి వివరించడానికి సమయం లేదు, కానీ ఆది అపోస్తుల కాలంలో తొలకరి వాన కురిసింది. ఇప్పుడు అంత్య దినాల్లో కడవరి వాన కురవబోతుంది. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. చప్పట్లు కొట్టండి ప్రియులారా. 2వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా కదా, అపోస్తుల కార్యాల గ్రంథం. అంత్య దినములలో చదవండి. అంత్య దినముల యందు మనుషులందరి మీద వర్షం కురవబోతుంది. అది కడవరి వర్షపు ధ్వని. చప్పట్లు కొట్టాలి. అస్సలు చప్పగా ఉన్నాయండి. ఎస్తేరమ్మా, ఆ ఏరియాలో వాళ్ళు గట్టిగా కొట్టలేదమ్మా చప్పట్లు. గట్టిగా కొట్టండి అందరూ కలిసి. ఆమేన్, హల్లెలూయా. అంటే మరొక ఛాన్స్ దేవుడు నీకు ఇస్తున్నాడు. కడవరి వాన అంటే పరిశుద్ధాత్మ అనే అభిషేకపు వర్షం. ప్రియులారా, ఆ అభిషేకపు వర్షం ఉంటే, పరిశుద్ధాత్మతో నువ్వు అభిషేకించబడితే నీవు ఫలభరితమైన జీవితంలో కొనసాగుదువుగాక. చూడండి, చక్కటి అనుభవాలు అంజూరపు చెట్టు నేర్పించింది. అది బహుగా ఫలించాలి అంటే మొదటగా ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని మందిరంలో. రెండవదిగా ఎక్కడ ఉండాలి? దేవుని ప్రజలతో సహవాసం అనేసరికి మళ్ళీ కొంచెం లోకంలోకి వెళ్తారు. మా ఫ్రెండ్ అండి ఈయన, మా ఫ్రెండ్ ఈమె. ప్రియులరా, లోకస్తులు కాదు, దేవుని ప్రజలతో సహవాసం. ప్రియులరా, మొదటిది దేవుని మందిరపు అనుభవం, రెండవది దేవుని ప్రజలతో సహవాసం,
మూడవది ఏంటమ్మా? మంచి నేలను, అంటే దేవుని యొక్క సార్వత్రిక సంఘములో, మనుషులు పెట్టుకున్న సంఘంలో కాదు. మనుషులు పెట్టుకున్న సంఘాలు చాలా ఉన్నాయి, మనుషులు పెట్టుకునే సంఘాలు చాలా ఉన్నాయి. అది దేవుని చేత ప్రతిష్ఠించబడిన దేవుని సంఘమై ఉండాలి. ఆ సంఘాన్ని బట్టి చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఇక నాలుగవది ఎక్కడ ఉండాలి? క్రీస్తులో. క్రీస్తులో అంటే ద్రాక్షలు బహుగా ఫలించాలంటే ఎవడు నాలో ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఐదవది తొలకరి వాన కడవరి వాన, అది ఆశీర్వాదపు వర్షం, అదే పరిశుద్ధాత్మ అభిషేకం. మళ్ళీ చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ఈ అభిషేకం లేకపోతే నువ్వు ఫలం ఫలించలేవు. ఐదవదిగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే నువ్వు ఫలాలు ఫలించలేవు. 5వ అధ్యాయం 22వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక. అంటే ఆత్మ ఉంటేనే ఆ ఫలాలు నువ్వు ఫలిస్తావు. ఆత్మాభిషేకం లేకపోతే ఎలా ఫలిస్తావు? ఆత్మ లేకుండా ఒకవేళ ఆ ఫలాలు ఉన్నాయనుకో, ఏమిటమ్మా అవి? మొదటిది ఆత్మాభిషేకం లేని ప్రేమ ఉందనుకో, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం, లోకాన కాదేది. ఏంటి మీకు కూడా వచ్చా పాట? అయినా మరి ఈ ప్రేమ ఈ జబ్బు పోవట్లేదు కదా. ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, కన్నా బిడ్డల ప్రేమ, భార్యాభర్తల మధ్య వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను. చూసారండి, ఆత్మాభిషేకం లేకపోతే ఈ ప్రేమలన్నీ ఫెయిల్ అయిపోతాయట. ఆత్మాభిషేకం, తొలకరి వాన కడవరి వర్షం, కడవరి వర్షపు ధ్వని వినిపిస్తుంది. అదే ప్రభు రాకడ. ఆయన రాకడకు ముందు ఆత్మదేవుడు ఈ భూమి మీద అంత్య దినాల్లో అందరిపై పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరించబడునుగాక. ఎవడైతే ఆత్మాభిషేకాన్ని పొందుకుని ఆత్మ ఫలమేమనగా ఆత్మ అనుగ్రహించే ఫలాలతో ఫలిస్తాడో వాడు ఆశీర్వదించబడిన అంజూరపు చెట్టు. ప్రియులారా, అంజూరపు చెట్టు ఈజీగా తీసేస్తున్నాం, అంజూరపు ఫలాలు ఈజీగా తీసేస్తున్నాం. చూడండి, ఆశీర్వదించబడిన అంజూరపు చెట్టు ప్రారంభంలో యేసయ్య కాలం వచ్చేసరికి ఎండిపోయిందట. 2-3 ఉపమానాలు చెప్పారు ఆయన. త్రోవ పక్కన వెళ్తుంటే ఆకులు సమృద్ధిగా ఉన్నాయి కదా, నీడ చక్కగా ఉంది, ఈ చెట్టులో ఖచ్చితంగా కాయలు ఉంటాయి, ఫలాలు ఉంటాయని వస్తే ఒక్క ఫలం కూడా లేదు, శపించేసాడు యేసయ్య. లూకా సువార్త 13వ అధ్యాయంలో ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. అది కాపుకొచ్చిన తర్వాత 3 సంవత్సరాలు 3 కాపులు కాస్తుంది. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్క కాపు అయినా కనిపిస్తుందని 3 సంవత్సరాలు వెతుకుతూనే ఉన్నాడు, ఫలాలు లేవు. ఆశీర్వదించబడి ఫలాలు ఫలించవలసిన అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు? ఇదిగో అంత్య దినాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఫలాలు ఫలించి ఆశీర్వదించబడాలని నీకుంటే ఈ 5 అనుభవాలు నీకుండాలి. ఎప్పుడైతే ఈ 5 అనుభవాలు నీకుంటాయో ఆత్మదేవుడు నిన్ను అభిషేకించి ఫలభరితమైన జీవితాన్ని నీకు అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుని మందిరానికి రండి, దేవుని సన్నిధికి రండి. దేవుడు చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఎవడైతే దేవుని స్వరాన్ని విని ఆయన దగ్గరకు వస్తాడో వాడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఫలిస్తాడు. రెండవది,
దేవుని ప్రజలతో సహవాసం. దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానుకలు ఇస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. అయితే దేవుని ప్రజలతో నీకు సహవాసం ఉందా? లోక ప్రజలతో నీకు సహవాసం ఉందా? దేవుని బిడ్డలతో సహవాసం ఉంటే ఆ సహవాసమే నీ ఆశీర్వాదానికి కారణం. దానియేలుకు షడ్రల్ మెషక్ అబేద్నెగోలతో స్నేహం ఉంది, దేవుని బిడ్డలతో స్నేహం ఉంది కనుక నెబుకద్నెజరు కలభావాన్ని చెప్పి ఆత్మఫలాన్ని ఫలించాడు. మూడవదిగా మంచి నేలను పడిన అనుభవం, మంచి సంఘానికి సభ్యుడివై ఉండే అనుభవం. కులానికి ఒక సంఘం, మతానికి ఒక సంఘం, డబ్బున్న వారిది ఒక సంఘం, పేదవారిది ఒక సంఘం, ఇదిగో నల్ల జాతి వారిది ఒక సంఘం, తెల్ల జాతి వారిది ఒక సంఘం. సంఘాల్లో రకరకాల విభేదాలు ఉన్నాయి. ఈ రోజుల్లో దేవుని చేత స్థాపించబడిన సంఘంలో నీ ఉండగలిగితే ఫలించుట నీకు సాధ్యమే. 4వది క్రీస్తులో ఫలించే అనుభవం, యేసు క్రీస్తులో జీవించిన అనుభవం. నువ్వెవరిలో జీవిస్తున్నావు? డబ్బులోనా, పేరు ప్రతిష్టల్లోనా, అందము అధికారంలోనా, ఐశ్వర్యంలో తొలతూగుతున్నావా? నువ్వెవరిలో ఉన్నావు? నువ్వు క్రీస్తులో ఉండగలిగితే చక్కగా ఫలిస్తావు. ఎవడు నా యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలిస్తాడు, యేసయ్య చెప్పాడు. 5వది తొలకరి వాన, కడవరి వాన. అదిగో కడవరి వర్షపు ధ్వని వినిపిస్తా ఉంది. ప్రభు రాకడకు సూచనలు కల్పిస్తున్నాయి. ఇవి అంత్యదినాల్లో దేవుడు సెలవిస్తున్నాడు. అంత్యదినాల్లో యందు అందరి మీద నా ఆత్మను, అభిషేకాన్ని అనుగ్రహిస్తాను. ఆరి బలలాం తురిమిలి విరియం తర బలలాం దియార బలల ఓరి శందర బలలాం తురిమి కివిరియం తర బలలాం దియార బల. దేవా 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 నీకు స్తోత్రం. ఆత్మాభిషేకం కుమ్మరించబడతా ఉంది. అందరూ చప్పళ్ళు కొడుతూ, అయ్యా నన్ను నీ ఆత్మతో నింపండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ప్రభువుని అడగండి, ప్రభువుని అడగండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు అడిగిన ప్రతి ఒక్కరికి ఆత్మనిస్తాడు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఆశానిగ్రహం. ఫలాల ఫలితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇదిగో దేవుని రాకడకు సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ మారణ హోమం. ప్రభు రాకడకు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆత్మను ఆర్పకండి, పరిశుద్ధాత్మ శక్తిని ఆర్పకండి. ప్రియులారా, ప్రభు నిన్ను ఆశీర్వదించే సమయం. దేవా, నేను ఫలించే అంజూరపు చెట్టుగా ఉండి నీ ఆకలి తీర్చి నీ రాజ్యానికి వారసుని అవ్వాలని ఆశపడుతున్నానయ్యా. ఫలభరితమైన అంజూరపు చెట్టుగా నన్ను ఆశీర్వదించిన ఆయన అని ఆశించిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ నిస్సహాయమైన స్థితిని చూసి దేవుడు మీ ఆశలు తీర్చి మీకు ఫలాలు కలిగిన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ మధ్యాహ్నపు వేళ మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో దేవా, నీ వైపు చేతులెత్తి ప్రార్థించుకుంటున్నాం. మేము ఫలించి అభివృద్ధి పొందాలి. ఫలాలు లేకపోతే అంజూరపు చెట్టుకు శాపం ఎదురైంది. ఫలాలుంటే నీ ఆశీర్వాదానికి వారసులం అవుతామని, మీరు మమ్మల్ని ఫలింపచేస్తారని నీ తట్టు చేతులెత్తి ప్రార్థించుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలాన్ని దయచేసి కృప చూపండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఫలాలు ఫలించే అంజూరపు చెట్టుగా ప్రభు మనల్ని నింపుతున్నందుకు చేతులెత్తి స్తోత్రం చెప్దామా?